కన్న కొడుకుని 6 లక్షలకు అమ్ముకుంది ఒక తల్లి. హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్లో వారం రోజుల కింద ఒక బాబుని కన్నది. అయితే ప్రెగ్నెన్సీ అని తెలియగానే బాయ్ ఫ్రెండ్ వదిలేసిండంట. ఇప్పుడు ఆ బాబుని పెంచడానికి డబ్బులు లేవు తన దగ్గర. ఫైనాన్షియల్ గా డబ్బులు లేకపోవడంతో ఆ బాబుని 6 లక్షలకు ఒకనికి అమ్మేసింది. కొన్నవాడు ఆ బాబుని ఒక ఫ్యామిలీకి అమ్మిండు. ఈ సంఘటన కరీంనగర్ లో జరిగింది. వీళ్ళు ఈ బాబుని అమ్మేటప్పుడు సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళకి కాల్ చేసి చెప్పిల్లంట. తెలియగానే పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇదొక పెద్ద రాకెట్. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వీళ్ళు. పిల్లలని కొనడం, పిల్లల్ని అమ్మడం చేస్తున్నారు వీళ్ళు. మొత్తం 16 మందిని పట్టుకున్నారు. ఇంకిద్దరు తప్పించుకున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే దానికి ఒక అఫీషియల్ వే ఉంది. దాన్ని అడాప్టింగ్ అంటారు. అడాప్ట్ చేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చు పిల్లల్ని. ఒకప్పుడు ఇట్లా బాధ్యత లేకుండా టైం పాస్ కోసం పిల్లల్ని గానీ తీసుకొని పోయి చెత్త కుండీలలో వాడేసేటోళ్ళు. ఇది కొత్త ట్రెండ్ అన్నట్టు. పిల్లల్ని డైరెక్ట్ అమ్ముకుంటారు. చెప్పేది ఏంటంటే, మీకు అంత టైం పాస్ చేయాలని అనిపిస్తే 10, 20, 30 రూపీస్ పెడితే సేఫ్టీ దొరుకుతుంది. అది వాడడం నేర్చుకోండి. మీరు ఇలా అడ్డమైన పనులు చేయడం వల్ల ఒక బాబు ప్రాణం పోతుంది. పోలీస్ వాళ్ళు ఆ బాబుని అండర్లో తీసుకున్నారు. ఇప్పుడు ఆ బాబు సేఫ్టీ మొత్తం చూసుకుంటున్నారు.